చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతి కొద్ది కాలంలోనే దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారో ఏంటో ఎవరికి తెలియదు, కానీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఖర్చులు కూడా దండగంటూ సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఇంకా చాలామంది, ఇంకొంత అతి మేధావులు ఖర్చుల దండగా ఏం చేశారు తండ్రి కొడుకులు వెళ్ళని చెప్పి హేళనలా చేశారు, హేళనగా మాట్లాడారు. వాటన్నిటికీ సమాధానం ఆ రోజు నారా లోకేష్ గారు ఒక చిరునవ్వుతో సరిపెట్టారు. కానీ ఈరోజు చూస్తే కాగ్నిజెంట్ కావచ్చు, వర్షా క్లస్టర్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, అనేక సంస్థలు భారీ పరిశ్రమలన్నీ క్యూ కడుతున్నాయి శంకుస్థాపన చేయడానికి, ప్రారంభోత్సవాలకి. ఆ దావోస్లో జరిగిన ఒడంబడిక ప్రకారం నిన్న కాగ్నిజెంట్ పురుడు పోసుకుంది వైజాగ్లో. కాగ్నిజెంట్ రావడానికి కారణం నారా లోకేష్ గారి కృషి, పట్టుదలే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ రోజు నవ్విన ఈ నంగనాచి తుంగబుర్రలంతా ఇవాళ ఏం సమాధానం చెప్తారో, అసలు ఉత్తరాంధ్రకి తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏంటి, నారా లోకేష్ గారి పట్టుదలకి వెనక ఉన్న బలమైన కారణం ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్య రథం వీక్షకులకు కూడా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళి దిగ్విజయంగా వాళ్ళు అనుకున్నవన్నీ పూర్తి చేసుకుని వచ్చారు. వాళ్ళు ఎక్కడ అప్పుడేం మాట్లాడలే, ఏ కంపెనీతో ఒప్పందం చేస్తున్నారో కూడా వాళ్ళు వెల్లడించలే, సైలెంట్గా వెళ్ళారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు, వచ్చేసారు. వచ్చిన తర్వాత నుంచి భారీ కంపెనీలు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి, వస్తూ ఉన్నాయి, ఒక్కోటి గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ నిన్న విశాఖపట్నం కేంద్రంగా పురుడు పోసుకుంది. సుమారుగా 14,000 కుటుంబాలకి ఉపాధి కల్పించబోతుంది. అది దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు, వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు? మీరు అన్నట్టు నాకు అది గుర్తొస్తూ ఉంది బ్రహ్మం గారు. దావోస్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ ఛార్జీలు దండగ తప్ప ఆ ఛార్జీల మందం కూడా పెట్టుబడులు రావని నవ్విన సందర్భం, దానికి ప్రతిస్పందనగా లోకేష్ గారు కూడా ఒక చిరునవ్వు నవ్వాడే తప్ప దానికి ఏమి సమాధానం చెప్పలేదు. నాకు 1990లో ఒక సంఘటన గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మనిద్దరం కూర్చున్నట్టే నేను జలగం వెంకటరావు గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంటు, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి. అప్పుడు ఖమ్మం నుంచి ఆయన లోక్సభకి పోటీ చేయాలి. నేను ఆ మధ్యాహ్నం ఇంటర్వ్యూ చేసి ఇక ఆయన నామినేషన్ వేయటానికి వెళ్ళబోతున్నారు. అప్పుడు అన్ని పార్టీలు ఏకమయ్యి ఉమ్మడి అభ్యర్థిని పెడుతున్నాయి. అప్పుడు నేను అడిగాను, ఇట్లా ఉమ్మడి అభ్యర్థిని పెడుతున్నాయి, మీకు గెలుపు కష్టం అంటున్నారంటే ఆయన ఒక నవ్వు నవ్వి ఒక మాట అన్నాడు, విత్తనం వేసిన రైతుకు తెలుసు ఎలాంటి పంట వస్తుందోనని. అంటే ఆయనకి అంత విశ్వాసం ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో ఆయన ఏ గ్రామంలో ఎలాంటి పనులు చేశాడు, ఎలాంటి కృషి చేశాడు, నా గెలుపుని ఎవరు ఆపలేరన్నంత విశ్వాసాన్ని ఆయన ఆ మాటతో అని చెప్పాడు. అట్లాగే ఇవాళ దావోస్ వెళ్ళినప్పుడు మొన్న దావోస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో ఒప్పందం చేసుకోలేదండి. చేసుకోలేదు అంటే దానికి ఒక వ్యూహం ఉంది. కేవలం మీరు మా ఆంధ్రప్రదేశ్, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసక బారిపోయింది. అసలు అంతర్జాతీయ సంస్థలు కియాని, అమర్ రాజా బ్యాటరీని, జాకీని, వీళ్ళందరినీ పరిశ్రమవేత్తలను వేధించిన సందర్భంలో అంతర్జాతీయ వేదికల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుసంస్కారం మీద చర్చ జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఇవాళ ఈ కంపెనీలతో డైరెక్ట్గా మాట్లాడే కన్నా, ఒప్పందాల గురించి మాట్లాడటం కన్నా ఒకసారి వారి అందరినీ ఆహ్వానించాలనే ఉద్దేశం మీద ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక సదుపాయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుని, ఈజ్ ఆఫ్ డూయింగ్ని మీరు మీ ప్రతినిధుల్ని మీరు వచ్చి చూడమని ఆహ్వానం మాత్రమే ఇచ్చారు. ఎవరికైనా ఎవరితోనూ చర్చలు సుదీర్ఘంగా చేయలేదు. ఆహ్వానం మాత్రం ఇచ్చి ఆహ్వానంలో ఉన్న ప్రాధాన్యతను వాళ్ళకి చెప్పారు, రావాలని గట్టిగా అడిగారు. దాంతో అన్ని కంపెనీలు ఒక మనసులో పడినాయి. ఇంత గట్టిగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఆత్మీయ ఆహ్వానం ఇచ్చింది కాబట్టి మనం వెళ్ళి రావటం మన ప్రాథమిక కర్తవ్యం అనే ఒక భావన కలిగింది. దాంతో అనేక పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి షెడ్యూల్ వేసుకున్నారు. తర్వాత మాకు తెలియజేయండి, మీరు ముందుగా వచ్చేటట్టుగా అని వాళ్ళు తెలియజేస్తారు. అది కంపెనీల పద్ధతి కూడా, ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం కంపెనీలు వీళ్ళకి ఇన్విటేషన్ వచ్చారు. వచ్చిన తర్వాత చూసుకున్నారు.
వర్సా కంపెనీ, తర్వాత టీసీఎస్ వచ్చింది, తర్వాత ఇప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళు డైరెక్ట్గా 8,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు, పరోక్షంగా ఇంకా 6,000 వస్తాయి. అది కాకుండా ఐఏఎస్ దీని ద్వారా కూడా ఇంకా ఉద్యోగాల అవకాశాలు వస్తాయని చెబుతుంది. ఇంకొక టెక్నాలజీ ద్వారా వస్తుందని చెబుతుంది. తర్వాత గూగుల్ వచ్చింది. ఇలా పెద్ద సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి మళ్ళీ ఆహ్వానం మేరకు వచ్చిన తర్వాత ఇక్కడ మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ వైఖరి విధానం చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది బలం. ఎప్పుడైనా సరే. తర్వాత ఇంకోటి ఏంటంటే లోకేష్ గారికిను అంతకుముందున్న ఐటీ మినిస్టర్కి చాలా తేడా ఉంది. లోకేష్ గారు పర్సన్ విత్ నాలెడ్జ్. ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడు, తర్వాత వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. ఐటీ కంపెనీస్ గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో హైదరాబాద్కి అయితే ఎలా తీసుకొచ్చారో అలాంటి సిచ్యువేషన్ని మేము అక్కడ మీకు ఇస్తాము అనే కాన్ఫిడెన్స్ని ఈ ప్రతినిధి బృందాలకు ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి చర్చించుకున్న తర్వాత వెంటనే చర్యలు తీసుకోవటం. మీరు చెప్పినట్టు ఇప్పుడు మొన్న వర్సాకి 99 పైసలకి ఎకరం ఇచ్చారని విమర్శ చేశారు, దుష్ప్రచారం చేశారు. కానీ వర్సా కంపెనీకి 50 లక్షల చొప్పున 56 ఎకరాలు ఇచ్చారు. 3.5 పరిపాలనా భవనానికి ఒక్కొక్క ఎకరం 1 కోటి చొప్పున ఇచ్చారు. అదే టీసీఎస్కి చాలా భారీ రాయితీ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలంటే టీసీఎస్ సంస్థ వేరు. టీసీఎస్ ఇక్కడికి రావటమే మన అదృష్టం. టీసీఎస్ సంస్థలకి ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ పరుస్తారు. ఎందుకంటే టీసీఎస్ ఇప్పుడు ఇక్కడ మనకి సెంట్రల్ యూనివర్సిటీలో మొన్న ఈ మధ్య భూ వివాదం అయింది. అందులో కూడా 200-300 ఎకరాలు టాటా ఫండమెంటల్ సైన్సెస్కి ఇచ్చారు. అప్పుడు ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారంటే ఆహ్వానం మేరకే పిలిపించారు కాబట్టి ఇచ్చారు. అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ ఐటీ కంపెనీలకి, భారీ పరిశ్రమలకి, తర్వాత లులు కూడా వీళ్ళు ఎల్లగొట్టినా కూడా మళ్ళీ ఇప్పుడు లులు ఇంకా 3-4 సార్లు పెడతానని చెప్తుంది. వైజాగ్తో పాటు విజయవాడ, తిరుపతిలో కూడా పెడుతుంది. అప్పుడు వైజాగ్లో వాళ్ళు బెదిరిస్తే హైదరాబాద్ వచ్చింది. అట్లా వీళ్ళు హెచ్ఎస్బిసిఐ కంపెనీ ఒకటి ఉండింది. అది ఒక్కటే ఏకైక కంపెనీ ఉండేది వైజాగ్లో. అప్పుడు నేను కూడా అక్కడ కొన్నాళ్ళు ఉన్నా. ఆ కంపెనీని కూడా వీళ్ళు ఎల్లగొట్టేశారు. తర్వాత అప్పట్లో రిషికొండ వ్యాలీ లోపల అక్కడ చాలా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే వీళ్ళు ఒక్క కంపెనీని రానివ్వలేదు. ఇంకా పైగా అప్పుడు దాన్ని మేము సచివాలయానికి వాడతామన్నారు, కానీ అది కూడా చేయలేకపోయారు. అట్లా ప్రభుత్వం ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటుందో పెట్టుబడిదారులకు కానీ ఇలాంటి సంస్థలు, ఉపాధి కల్పించే సంస్థలకి ఆ భరోసా ఇస్తుందో కంపెనీస్ వస్తాయండి. కానీ కంపెనీలు వస్తే వీళ్ళ దగ్గర మనం డబ్బులు ఎలా దండుకుంటామని రాయలసీమ ఫ్యాక్షనిస్టులు కనుక ఈ కాంట్రాక్టర్లను వేధించే తీరుగా అంతెందుకు. ఇప్పుడు జాకీ పరిశ్రమ అనంతపూర్ డిస్టిక్లో పెట్టబోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రకాష్ రెడ్డి అనుకుంటాను ఎంపీ, అప్పుడు అతనేమో అది మాధవ్ వేరు, గోరెంట్ల మాధవ్ కాదండి, జాకీ పరిశ్రమ గురించి చెబుతున్నా. ప్రకాష్ రెడ్డి అనుకుంటా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అతనే బెదిరిస్తే వాళ్ళు అక్కడ వైండప్ చేసేసుకున్నారు. అలాంటి కంపెనీస్ రావాలండి. వెళ్ళిపోయినాయండి. అప్పుడు అతను బానెట్ మీద రాసింది వాళ్ళు అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుల్లో ఇదొక సబ్జెక్ట్ అయింది. అక్కడ లోకల్ రిప్రజెంటివ్ ఇలా బెదిరించాడు కంపెనీని అని అన్న తర్వాత కియా తను మా యాన్సిలరీ ఇండస్ట్రీస్ని, అదే ఇప్పుడు హోండై కారు పరిశ్రమ శ్రీపెరంబదూరు దగ్గర పెట్టారండి. వాళ్ళు ఎన్ని యాన్సిలరీస్ పెట్టారు. అవి కాకుండా వీడియోకాన్ లాంటి అనేకం. అది తమిళనాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అని ఉంది అక్కడ. వాళ్ళు ఎంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారండి. దాని వలన అన్ని కంపెనీస్ ఇవాళ ఒక రకంగా కార్ల పరిశ్రమ తయారీ తమిళనాడులో అంత కాన్సన్ట్రేషన్గా ఉందంటే కేవలం ప్రభుత్వం యొక్క వైఖరి. అది ఇక్కడ చేస్తే కనుక ఇక్కడ కూడా వచ్చాయి, కానీ ఆ అవకాశం పోయింది. కార్లు కనీసం ఇతర కంపెనీలైనా ఇప్పుడు మనం పట్టుకోవాలి. కియా అనంతపూర్ రావటం కూడా చాలా గొప్ప విషయం అండి. కియా కూడా వన్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్లో. అలాంటి కంపెనీ మరి వచ్చింది. అలాగే బ్యాటరీస్తో నడిచేది చూడండి, అమెరికాలో పెద్ద కంపెనీ, దాని పేరు ఎలాన్ మస్క్ దండి, టెస్లా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా అది పూర్తిగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలా ఇండియాలో ఎక్కడ పెడతామని. ఒకవేళ కనుక వాళ్ళు టెస్లా వాళ్ళు కనుక పెట్టడం అంటూ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఛాన్సెస్ 60 to 70% ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అవుతుంది.
అట్లా పరిశ్రమలకు ఎప్పుడైతే మనం ఇప్పుడు వలస పక్షులు కొల్లేరు వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయండి? ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయంటే అక్కడ ఉండే వాతావరణం అది ఆకర్షిస్తుంది. అలాగే ప్రభుత్వాల వైఖరి, ప్రభుత్వాల విధానాల వల్లనే ఏ కంపెనీలైనా రావటం కానీ, లేకపోతే ఉండ పరిశ్రమలు ఒకసారి వెస్ట్ బెంగాల్లో నానో ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కూడా చాలా వరకు టాటా వాళ్ళు మూసేసుకుని గుజరాత్ వచ్చారు. అట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాత్ర చాలా విశిష్టంగా ఉంటుందండి. లోకేష్ గారికి ఆ విధానం ఏంటనేది తెలుసు కాబట్టి దాన్ని ఏమంటామంటే న్యాక్ అంటాం. ఆకర్షించగలిగిన శక్తి ఉండాలి. పరిశ్రమల వాళ్ళతో ఏ భాషలో మాట్లాడాలి అంటే, భాష అంటే ఇంగ్లీష్ అని కాదు, అసలు ఎలా మనం వాళ్ళని ఆకర్షించాలి, కన్విన్స్ చేయాలి, నమ్మకం ఏర్పడాలి, విశ్వాసం ఏర్పడాలి. ఈ ప్రభుత్వానికి అవగాహన ఉంది, ఆదరిస్తారు, ఇది చిరకాలం కొనసాగుతుంది. పెట్టిన తర్వాత ఒక రకం మాట మాట్లాడరు, పెట్టారాక ఒక మాట, పెట్టిన తర్వాత ఒక మాట మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. అటువంటిది ఉండదు. ఎందుకంటే వీళ్ళకి గతంలో మంచి ట్రాక్ ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు మొన్న ఆయన దీంట్లో కూడా కామర్స్ మీటింగ్లో కూడా చెప్పాడు, మీరెవరో భయపడవద్దు, నేను మార్గదర్శన నేను చేస్తాను, మళ్ళీ ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది, కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ప్రజలకి దగ్గరగా ఉండి మేము సమన్వయంతో పనిచేద్దాం, మీ లాభం మీరు పొందండి, మా ప్రజలకు ఉపాధి కల్పించండి, మా ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది. అలా అంటే అదే అంటారు చూడండి, బెనిఫిట్ టు ఈచ్. జగన్మోహన్ రెడ్డి హయాంలో జిందాల్ కూడా 2 సార్లు శంకుస్థాపన చేసుకుని వాళ్ళు పారిపోయారు కదండి. అవునండి. ఇప్పుడు 20% ఫ్రీ షేర్ అడిగారంటే. అవును, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మరి వైజాగ్ దగ్గర పెడుతున్నారు కదండి, అది ఆర్ఎస్ఎల్ మిట్టల్ది. మరి అది గొప్ప విషయం కదా. జిందాల్ కూడా ఓపెన్ చేస్తున్నారు, జిందాల్ కూడా వస్తున్నాయండి. రైట్, కడప జిందాల్ స్టీల్ కూడా వస్తున్నారు. అవునండి. అట్లా ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తలతో కనుక మనకి ప్రభుత్వం మీద సరైన మంచి అభిప్రాయం ఉండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా మంచి అభిప్రాయం ఉండాలండి. వాళ్ళని పీడించే అభిప్రాయం ఉండొద్దు. రక్తం ఇప్పుడు మొన్న మద్యం లిక్కర్ స్కాము ఎవరినండి వీళ్ళు పీడించింది? పేద ప్రజల్ని, మధ్యతరగతి కుటుంబీకులు రక్తమేగా తాగింది. ఇవాళ ఆ కేసులు ఎంత అప్రదిష్ట తెచ్చినాయి, ఈ జాతీయ స్థాయి కుంభకోణం లాగా. ఇప్పుడు దాని మీద ఇప్పుడు రకరకాల అవమానం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ తొలగించుకోవాలంటే కూడా ఈ ప్రభుత్వానికి దాదాపు 1 year పట్టిందండి. మళ్ళీ పెట్టుబడిదారుల్లోనూ పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కల్పించాలంటే ఎప్పుడైనా అది లాంగ్ రన్లో ఆ ప్రభుత్వాలకు కానీ ఆ రాష్ట్రాలకు కానీ మేలు జరుగుతుందండి. అందువల్ల ప్రజలు ఇక్కడ కీలక పాత్ర వహించాలండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ప్రజాస్వామ్యం లేదా అని, ప్రజాస్వామ్యం ఉందని ప్రజలు ప్రూవ్ చేయాలి మంచి నాయకుల్ని ఎన్నుకోవటం ద్వారా. ప్రజాస్వామ్యం ఉందా లేదా అనడానికి ప్రూవ్ చేసుకునే అవకాశం పరిశ్రమలు రావటమే. అదే అండి, ప్రజలు కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉంటారని చెప్తున్నా అండి. అదే కనుక దుష్ప్రవర్తనాలు అయితే రఫాలు ఆడిస్తామని చెప్తారు. అది తర్వాత మా తాత రాసిన రాజ్యాంగం ఏమేమి అమలు చేస్తామనే పద్ధతిలో ఉండొద్దండి. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము కూడా శిరసా వహిస్తామని ఆయన వివరణ ఇవ్వాల్సింది పోయి మౌనం వహిస్తున్నాడు. మౌనం అర్ధంగీకారం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక బీతావాహ పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితులు మళ్ళీ వస్తాయా, మళ్ళీ 2019-24 మధ్యలో జరిగిన పరిస్థితి వస్తుందా అని భయపడుతున్నారు. అంటే వాళ్ళు ఓటేస్తే ఇతను వస్తాడని కాదు, ఒక నియంత్రణతో దూరంగా మాట్లాడుతున్నాడు. ఇక ఓటేసే పనే లేదు మీరు, ఇక నేను వచ్చి కూర్చోవటమే ముఖ్యమంత్రి పదవిలో అన్నట్టుగా. ఎలక్షన్ కూడా వస్తలేదు, అదే నాదే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఆక్రమించుకోవడం అలవాటు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం ఆ ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి అటువంటి రాజ్యాంగాలు అమలు చేసే వ్యవస్థ భారతదేశంలో లేదు. మనం రాజ్యాంగ వ్యవస్థ పటిష్టంగా ఉంది, మీకు కూడా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉంటుందని ఒక భరోసా అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం 5 ఏళ్ల నడవబట్టి కంపెనీలను వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి రాబట్టి పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయంటూ వివరించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులు.